హాయ్, ఐ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ యూ. నేను ఇందాక మార్కెట్లోంచి వస్తుంటే ఒక 15-20 మంది ఉంటారు. చిన్న ఫ్లెక్సీ బోర్డు పట్టుకుని పెరిగిన గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి అని నినాదాలు చేసుకుంటూ వెళ్తున్నారు. యూనో ఎండ్ ఆఫ్ ది డే వాట్ హ్యాపెన్స్, వీళ్ళు వాళ్ళ ఫేస్బుక్లో ఫోటో తీసుకుని వాళ్ళ ఫేస్బుక్లో పెట్టుకుంటారు అన్నమాట. ఈరోజు మేము ప్రభుత్వం మీద పోరాటం చేశాము, మా ఆర్గనైజేషన్ ఇలా చేశాము అని వాళ్ళ ప్రొఫైల్లో పెట్టుకుంటారు ఈ ధర్నాని. డూ యూ థింక్ ఇట్ రియల్లీ వర్క్స్? నీకు నేమ్ అండ్ ఫేమ్ వచ్చిందేమో కానీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలులో మార్పు మాత్రం లేదు. మీన్స్ ఏమర్థమైంది? వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు డూ వాట్ యూ హ్యావ్ టు డూ. గ్యాస్, పెట్రోలు, డీజిల్ మీరేనా, మీ 15 మందేనా వాడుతున్నారు? మిగతా జనం అందరూ ఎక్కడున్నారు? మిగతా జనానికి అందరికీ పెరిగిన ధర కనిపించట్లేదా? ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళవి. మరి ఇలా ఎవరి ప్రయారిటీస్ వాళ్ళు పెట్టుకుని, ఎవరి బిజీ పనులు వాళ్ళు పెట్టుకుని పోరాటం చెయ్యకపోతే ప్రభుత్వమే కాదు, ప్రైవేట్ వ్యక్తులే కాదు, కార్పొరేట్ వ్యక్తులే కాదు, మీ ఇలాంటి అసహాయత, దాన్ని ఏమంటారు, మీ వీక్నెస్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, మిమ్మల్ని తొక్కేస్తారు. వీడు ఎలాగూ అడగడులే, వీడు ఎలాగూ నోరు మూసుకుని వెళ్ళిపోతాడులే, తలంచుకుని వెళ్ళిపోతాడులే, పోరాటం చేసేవాళ్ళు మహా అయితే 10 మంది ఉంటారు, వాళ్ళకి ఏదో చెప్పి పంపిద్దాము, వీళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు, దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఎవరు మెజారిటీ ఆఫ్ పీపుల్ మనల్ని అడిగేవాళ్ళు ఉండరు అనే బలుపు ఈ ప్రైవేట్ వ్యక్తులకి, ఈ దుర్మార్గమైన నిరంకుశ ప్రభుత్వాలకి వస్తుంది. ఆ అవకాశం ఇచ్చేది ఎవరో కాదు, జనమే. గ్యాస్ ఉపయోగించే ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి, ఎవరు గ్యాస్ ఎందుకు ధరలు పెంచాల్సిన అవసరం ఏముందని కాలర్ పట్టుకుని నాయకుల్ని ఎప్పుడైనా మనం నిలదీసేమా? మనకి అడిగే హక్కు లేదు. అలా నిలదీయకుండా 2000 రూపాయలు తీసుకుని ఓటు వేసే పరిస్థితిలో మనం ఉన్నాము. అలాంటప్పుడు మనకి పెరిగిన ధరల గురించి మాట్లాడే హక్కు లేదు, నాయకుల అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదు. సో వీ హ్యావ్ టు నో, వీ హ్యావ్ టు డూ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు నో వాట్ వీ హ్యావ్ టు డూ, దట్ వీ షుడ్ డూ అనేది మనం తెలుసుకోనంత కాలం, మనం నిలబడి, అందరూ కలిసి నిలబడినప్పుడు అది ఎంత పవర్ఫుల్లో, అంటే ప్రజలకి, అంటే మీకు, అంటే యాజ్ ఏ పీపుల్ మీకు ఎంత పవర్ ఉందో మీకు తెలియదు, మనకి తెలియదు. ఆ పవర్ని మనం వాడుకోకుండా ఇంకొకరికి బానిసగా ఎప్పుడైతే ఉన్నామో, ప్రతి ఒక్క విధవ మనల్ని లూటీ చేస్తూనే ఉంటాడు, మనల్ని మోసం చేస్తూనే ఉంటాడు, మనల్ని తొక్కేస్తూనే ఉంటాడు, మనల్ని బానిసగా చేస్తూనే ఉంటాడు. దీనికి మనం ప్రశ్నించనంత కాలం దీనికి మనం సిద్ధంగా ఉండాలి.